Daily. Taste the Daily. సంక్రాంతి పండుగ ముందు ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శని ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తాయంటోంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు 1వ నెంబర్ తుఫాన్ హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సీను అందిస్తారు. సీను, ఏపీకి మరొక తుఫాను అంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. సంక్రాంతి పండుగకు ముందే ఈ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అయితే వాయుగుండంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే రానున్న 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకైతే రైన్ అలర్ట్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఏపీలో ఇప్పటికే కొన్ని పోర్టులకైతే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. అయితే సంక్రాంతి పండుగకు ముందు తుఫాను ఎప్పుడు కూడా ముంచి ఉందంటూ కూడా చెబుతూ ఉంది వాతావరణ శాఖ. అయితే దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండ ప్రభావం ఉందని, ఒకవేళ పరిస్థితులు మారితే కనుక తుఫాన్ గా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడగా వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని కొట్టివీలకు 570 కిలోమీటర్లు, బట్టికోలకు 620 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్కు 920 కిలోమీటర్లు, చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇది వచ్చే 48 గంటలకు కూడా పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తా ఉన్నారు. ఈ వాయుగుండ ప్రభావంతో శుక్రవారం, శనివారం, అలానే ఆదివారం శ్రీలంక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడ ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు. అలానే ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ వాయుగుండ ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు తుఫాన్ హెచ్చరికలు 1వ నెంబర్ హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాదు ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. ఈశాన్య ఋతుపవనాలు డిసెంబర్ 31తో ముగిసిపోతున్నాయి. వాతావరణ శాస్త్ర ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుఫాను ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ అని తెలియజేసింది. అయితే 1891 నుంచి 2024 వరకు ఈ 2 నెలల కాలంలో మొత్తం 2 తీవ్ర తుఫాన్లు, 6 తుఫాన్లు, 12 వాయుగుండాలుగా నమోదయ్యాయి. ఈ ఏర్పడిన తుఫాన్లు వాయుగుండాలు ఎక్కువ శ్రీలంకలోనే తీరం దాటాయని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 3 వాయుగుండాలు మినహా మిగిలినవన్నీ సంక్రాంతి పండుగకు ముందే ఏర్పడ్డాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఒక తుఫాను మాత్రం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని ఆదివారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే సంక్రాంతి ముందుగా ఈ తుఫాన్ రావడంతో ప్రజలు కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి టైంలో కనుక ఈ తుఫాన్ కనుక బలపడి తీవ్ర వాయుగుండం బలపడి తుఫాన్ గా మారితే కనుక ప్రజలు కాస్త పండగ వాతావరణం డిస్టర్బ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తుఫాను ఈ 8, 9, 10 తారీఖుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అటు నెల్లూరు, పశ్చిమ దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాల అవకాశం కురిసే ప్రజలు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. స్పందన ఏంటి తుఫాన్ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం? అయితే ఇది తుఫాను దాదాపుగా 3 రోజుల పాటు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. శని ఆదివారాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ అవకాశం ఉండడంతో రానున్న 3 రోజులు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అత్యవసరం కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇది చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో, అలానే తమిళనాడు కరైకల్కు 990 కిలోమీటర్ల దూరంతో జిల్లాలపై ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తా ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారో అక్కడ ఉన్న పోర్టు అధికారులతో
నేరుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా హోమ్ మినిస్టర్ అనిత ఇప్పటికే అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ ఎక్కడైనా యుద్ధ ప్రాతిపదికన ఒకవేళ పవర్ కానీ కట్ అయి ఉంటే కనుక యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూడా చర్యలు చేపట్టని విద్యుత్ శాఖతో కూడా ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా అల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ ఎక్కువ మంచు కురుస్తా ఉంది. రానున్న 3 రోజులు ఎందుకంటే అదంతా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండచర్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అల్లూరు జిల్లా కలెక్టర్ తో కూడా హోమ్ మినిస్టర్ అనిత అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ తుఫాను హెచ్చరికలు జారీ కావడంతో గతంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు పునరావృతం కాకుండా ఏపీ ప్రభుత్వం ముందుగానే అన్ని చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో విజయవాడలో దాదాపుగా 3,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ తుఫాను ముందుగా అంచనా వేయకపోయేటప్పటికీ సరైన చర్యలు చేపట్టలేదు అంటూ కూడా ప్రభుత్వంపై అనేక విమర్శలు పెట్టడంతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అంతా కూడా ముందుగానే అలర్ట్ అవుతుంది. తుఫానులు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడే అవకాశం ఉండడంతో ముందుగానే అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.